మోడీ 2.0 ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారి రెండవ పర్యాయ అధ్యాయంలో ఆఖరి బడ్జెట్ని ఇంటరిమ్ బడ్జెట్ని ఈరోజు ప్రజెంట్ చేయటం జరిగింది. రానున్న 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మళ్ళీ మోడీ 3.0 ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకం కేవలం భారతీయ జనతా పార్టీకే కాదు, విపక్షాల ప్రతిపక్షాలకి దేశ ప్రజలకి ఉన్న సందర్భంలో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకంగా ట్రాన్స్ఫర్మేషనల్ గత 10 సంవత్సరాల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన విధంగానే ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా గారు చెప్పడం జరిగింది. 2013-14 సంవత్సరం ఆఖరి సంవత్సరం ఏదైతే యూపీఏ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో 5 చాలా బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ప్రపంచ సంస్థలు గుర్తించాయి. ఆ రోజున బలహీనమైనటువంటి 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఆ రోజు ఉంటే ఈరోజు భారతదేశం 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మరి ఈరోజు ఎదిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 10 సంవత్సరాల పాలనలో తక్కువ ద్రవ్యోల్బణంతో ఇన్ఫ్లేషన్తో హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ చేస్తూ ప్రపంచంలో కూడా మరే దేశం సాధించలేని వృద్ధి రేటుని భారతదేశం సాధించింది. ఆర్థిక సంవత్సరం 2024 అంటే మార్చి నాటికి 7.2% ఆర్థిక అభివృద్ధి రేటు సాధిస్తామని చెప్పి ఈరోజు చెప్పటం, ప్రపంచమంతా 3% అభివృద్ధి కూడా సాధించటం చాలా కష్టతరమైన తరుణంలో భారతదేశ అభివృద్ధి 7.2% ఉంది అంటే ఇది ప్రపంచాన్నే ఒక రకంగా సర్ప్రైజ్ చేసేటువంటి అంశం. భారతదేశాన్ని ఈరోజు ఒక ప్రపంచంలో బ్రైట్ స్పాట్గా ఆర్థిక రంగ ప్రగతిలో ఒక మెరిసే తారలాగా ప్రపంచమంతా గుర్తిస్తోంది అన్నది వాస్తవం. దీనికి ఒక ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానివ్వండి, మౌలిక సదుపాయాల రంగంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టిందో మనం చూసాం. గత సంవత్సర బడ్జెట్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గత సంవత్సరం ప్లాన్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే ఈ సంవత్సరం దాన్ని పెంచి మరొక 11% పెంచడం జరిగింది. అంటే 11,11,000 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కరోనా షాక్ తర్వాత ప్రపంచమంతా మరి చతికిలబడితే మళ్ళీ రీబౌండ్ కాలేకపోతే భారతదేశం మాత్రం ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్తిగా పుంజుకోవటమే కాకుండా ప్రపంచ ఆర్థిక ప్రగతికి ఈరోజు భారతదేశం ఒక ప్రధాన కేంద్రం, ప్రధాన కారణం అయ్యింది. సో కాబట్టి ఈ బడ్జెట్లో గత 9-10 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని తెలియచేస్తూ ఇది కేవలం ఒక తాత్కాలిక బడ్జెట్ లాగా కాకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మళ్ళీ 5 సంవత్సరాల అధికారం ప్రజల ఆశీస్సులతో లభిస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని ఈ స్పీచ్లో కూడా వ్యక్తం చేస్తూ ఒక కంటిన్యూస్ బడ్జెట్ అంటే కేవలం నేను చెప్పినట్టుగా తాత్కాలికంగా కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయటానికి కావలసినటువంటి అనేక మరి నిర్ణయాలని ఆ దిశని ఈరోజు బడ్జెట్ ద్వారా తెలియచేయటం జరిగింది. అందులో ఒకటి నేను చెప్పినట్లుగా 11,11,000 కోట్ల రూపాయల మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానిలో చెప్పడం జరిగింది. దీని ద్వారా మౌలిక సదుపాయాలు ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నాయో గణాంకాలతో సహా వివరించడం జరిగింది. ఇదే కాకుండా
ఒక ప్రధాన అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు గతంలో చెప్పిన దాన్ని ఈరోజు నిర్మలా సీతారామన్ గారు మరొకసారి పునరుద్ధరించడం జరిగింది. మా బడ్జెట్ దేశంలో ప్రధానంగా 4 కులాల కోసం, 4 వర్గాల కోసం. ఇక్కడ కులాలు అంటే మనం అనుకునేటువంటి కులాలు కాదు. అందులో యువత అన్నది ఒక కులంగా, ఒక వర్గంగా, మహిళలు, రైతులు, పేదవారు. సో ఈ రకమైనటువంటి 4 వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి కావలసినటువంటి ఒక ఆర్థిక ప్రణాళికని ఈ బడ్జెట్ ద్వారా ఈరోజు రూపొందించడం జరిగింది. ఇది భారత రాజకీయాల్లోనే ఇది ఖచ్చితంగా ఒక సంచలనమైనటువంటి ఒక మార్పు. జనరల్గా కులాలంటే ఈ కులం వారు, ఆ కులం వారు అని సాధారణంగా ప్రస్తావిస్తారు. రాజకీయాల్లో అది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఈరోజు బడ్జెట్లో కులాలంటే పేదల్ని ఒక కులంగాను, మహిళల్ని, రైతుల్ని, యువతని ఒక కులంగా ప్రస్తావించడం అంటే ఆర్థికాభివృద్ధి ఎవరికి అవసరమో, ఆర్థిక పటిష్టత ఏ వర్గాలకు అవసరమో ఆ వర్గాలకు పటిష్టం చేస్తామని చెప్పి తెలియచేయటం ద్వారా ఒక గొప్ప సంకేతాన్ని ఈరోజు తెలియజేయటం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నటువంటి నినాదం ఏదైతే ఉన్నదో, అందరి తోడు అందరి అభివృద్ధి, ఆ నినాదాన్ని మరొకసారి బడ్జెట్ ద్వారా ఇచ్చినటువంటి స్పెషల్ దశ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది.